సిలిండర్లు బ్లాక్లో విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ సిలిండర్లో కృత్రిమ కొరత సృష్టించి ప్రజల్ని భయాందోళనకు గురి చేసేలా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన చర్యలు తప్పవన్నారు. డొమెస్టిక్ సిలిండర్ల కొరత జిల్లాలో ఎక్కడా లేదన్నారు. ఈ గ్యాస్ విషయంలో కూడా తిరుపతి జిల్లాలో గృహ అవసరాల కోసం సరిపడేంత గ్యాస్ నిల్వలు ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారితో ఆల్రెడీ కోఆర్డినేట్ చేసుకొని మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. సివిల్ సప్లై డిపార్ట్మెంటు తర్వాత గౌరవ కలెక్టర్ గారు, పోలీస్ వారు అందరూ కూడా ప్రత్యేకంగా విజిలెన్స్ వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ నిఘా ఉంచడం జరిగింది. కృత్రిమ కొరతను సృష్టించి ఒక ప్రాంతంలో దొరకలేదని మీడియా వారిని కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ గ్యాస్ విషయంలో అనవసరమైన పూర్తిగా కన్సర్న్ డిపార్ట్మెంట్తో వివరణ తీసుకోకుండా రాయడం కరెక్ట్ కాదు. కొంతమంది వ్యక్తులు బ్లాక్ మార్కెట్ తరలించడం లేదా కృత్రిమ కొరతను సృష్టించి ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయడం, ఎక్కువగా కొనే విధంగా చేయడం అనేది చట్ట ప్రకారం నేరం. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు సివిల్ సప్లై మరియు విజిలెన్స్ మరియు పోలీస్ వారు అందరూ కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి మామూలుగా కొంతమంది 3 నెలలకు 4 నెలలకు సిలిండర్ కొంటుంటారు. మనం చేసే పని వలన కృత్రిమ కొరతలు సృష్టించడం వల్ల ఇంకో సిలిండర్ మళ్ళీ మనకు దొరుకుతుందో లేదో అని కొనే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి మీడియా వారు కూడా దాన్ని సమన్వయం పాటించి ఖచ్చితంగా మీకు ఏదైనా సమాచారం ఉంటే సంబంధిత శాఖతో పూర్తి వివరణ తీసుకొని చెప్పాలని కోరుతున్నాను. ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ని ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా ఇన్పుట్ ఉన్నా కానీ ప్రజలు కానీ లేదా మీడియా కానీ లేదా ఎవరైనా ఆ సంబంధిత సమాచారాన్ని ఇస్తే వారిని గోప్యంగా ఉంచి తగిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దానిపై కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారిని కూడా పూర్తి వివరాలు ఇమ్మనడం, ఆ గోడౌన్ యొక్క పర్మిషను, టైమ్ ఆఫ్ పర్మిషను, వాటి కెపాసిటీ ఎంత, అసలు ఎందుకు అన్ని సిలిండర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తిగా వివరణ కోరడం జరిగింది. త్వరలోనే వారిపై చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది.